మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మని నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషపురేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 7వ అధ్యాయం నుండి 13, 14, 15 యొక్క శ్లోకాల గురించి ఇక్కడ కొద్దిగా విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి ఏంటి? త్రిభిర్గుణమయైర్భావైః ఏభి సర్వమిదం జగత్తు మోహితం నాభిజానాతి మమేభ్యం పరమం వ్యయం అని చెప్తుంది. అంటే ఇక్కడ అర్జున, ప్రతి మానవుని యొక్క శరీరంలో త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలైనటువంటి ఈ పదార్థాల వ్యామోహంలో పడిపోయినటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో, ఈ గుణాల కంటే అతీతంగా ఉన్నటువంటి మార్పులు లేనటువంటి నన్నును అంటే పరమాత్మతత్వం అయినటువంటి నన్నును మీరు గుర్తించలేరు అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయి ఏంటి? దైవీ శేషా గుణమయీ మమ మాయా దురత్యయా మమేవే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని తెలియజేస్తుంది. అంటే త్రిగుణమయమైనటువంటి ఈ మాయను, ఈ మాయకు ఆధారము పరమాత్మ అయినటువంటి నేనే. ఇది నా ఆధీనంలోనే ఉంటుంది. కానీ జీవులు దీన్ని దాటడం చాలా కష్టం. ఎందువల్లంటే పరమాత్మనైన నన్ను ఎవరైతే శరణు పొందుతారో వారు మాత్రమే ఈ మాయను దాటగలుగుతారు అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయి ఏంటి? నమాం దుష్కృతి ఓ మూఢాః ప్రపద్యంతే నేరా నరాధమః మాయయా అపహృతజ్ఞానాః అసురం భావమాశ్రితాః అని తెలియజేస్తుంది. ఇంకా ఈ మాయను దాటాలి అంటే మాయ చేత తనలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ దొంగిలించబడి తనలో ఉన్నటువంటి వివేకం కూడా లేకుండా పోతుంది. అందుకోసమని వాళ్ళు రాక్షస స్వభావం కలిగిన వారు అవుతారు, పాపాత్ములు అవుతారు, వ్యామోహపరులు అవుతారు. ఆ తర్వాత అయినటువంటి మానవ అధమాలు నన్ను పొందలేరు అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.